నమస్కారం అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఇదైతే మా తిరుపతి మినీ వ్లాగ్. ఆఫ్టర్ మెనీ ఇయర్స్ ఆ ఏడుకొండల వారిని తిరుమల తిరుపతి దేవస్థానంలో దర్శించుకుందామని అయితే మా జర్నీ స్టార్ట్ చేసేసాము. ఇక నైట్ 10:30కి మా ట్రైన్. ఇంకా నెక్స్ట్ డే అరౌండ్ 11:00 అయితే మేము రీచ్ అయిపోయాము. ఆ తర్వాత ఇంకా అక్కడ ఫ్రెష్ అప్ అయిపోయి లైట్‌గా టిఫిన్ అయితే చేసేసి, ఇక మా అలిపిరి మెట్లయితే స్టార్ట్ చేసేసామండి. అరౌండ్ 3:30 అయితే మేము మా అలిపిరి మెట్లని స్టార్ట్ చేసాం. మొత్తం కంప్లీట్‌గా 3550 స్టెప్స్ అయితే ఉన్నాయి. ఇక ఒక కొబ్బరికాయ కొట్టేసి అయితే మా అలిపిరి మెట్లనైతే మేము స్టార్ట్ చేసేసామండి. ఇక ఆ దేవుని ఆశీస్సులతో అయితే మేము మా స్టెప్స్ అయితే సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసేసామండి. మధ్యలో ఉన్న విగ్రహాలన్నింటిని దర్శనం చేసుకుంటూ అయితే కంటిన్యూ అయిపోయాము. ఆ తర్వాత ఇంకా డీహైడ్రేట్ అవ్వకుండా కంపల్సరీగా బాటిల్ అయితే మనం క్యారీ చేయాలి. మధ్యలో మనకి ఎక్కడైనా సరే వాటర్ ప్రొవైడ్ ఉంటారు. ఇంకా మనం వాటర్ ఫిల్ చేసుకుంటూ అయితే వెళ్ళిపోవాలి. మధ్య మధ్యలో చిన్న చిన్న బ్రేక్స్ తీసుకుంటూ అయితే మేము ఆ నడకని కంటిన్యూ చేసేసామండి. ఇక అరౌండ్ 9:00 అయితే మేము ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గరికైతే చేరుకున్నాము. అక్కడ ఆంజనేయ స్వామిలాగా పోజ్ ఇస్తూ నా కూతురు వీడియో అయితే తీయించుకుంది. అదైతే తను చాలా ఎంజాయ్ చేసింది. తనతో పాటు నేను కూడా ఎంజాయ్ చేసేసాను. ఆ తర్వాత ఇంకా మోకాళ్ళ పర్వతం దగ్గర స్టోరీ మొదలైంది. నేనైతే 1 స్టెప్ కూడా ఎక్కలేకపోయాను. బట్ నా కూతురైతే 150 స్టెప్స్ ఈజీగా ఎక్కేసిందండి. ఆ ఏడుకొండల వారి దయ ఉంటే మనం ఏదైనా చేయగలం అని చెప్పేసి తనైతే నిరూపించేసిందండి. ఇక మేము స్టెప్స్ కంప్లీట్ చేసేసరికి అయితే మాకు అరౌండ్ 2:00 అయింది. ఇంకా ఆ ఎర్లీ మార్నింగ్ మాకు రూమ్స్ అయితే దొరకలేదు. మేము హాల్లోనే పడుకున్నాము. ఇక నెక్స్ట్ డే రూమ్ కోసం అని చెప్పేసి 5:00కి చూస్తే మాకు రూమ్ దొరికింది. ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా ఏడుకొండల వారిని దర్శించుకుందామని చెప్పేసి మేమైతే ఫ్రీ దర్శనంకి వెళ్ళాము. మాకైతే 12 హార్స్ పట్టిందండి దర్శనంకి. దర్శనం తర్వాత అక్కడున్న ప్లేసెస్ అన్నీ విజిట్ చేసేసి వెంగమాంబలో భోజనం చేసేసాము. ఇక రిటర్న్ జర్నీలో అయితే మేము చిన్నగా షాపింగ్ చేసేసాము. బ్యాంగిల్స్ అయితే నా ఫేవరెట్ కాబట్టి అక్కడ బ్యాంగిల్స్ అయితే కంపల్సరీగా తీసుకున్నాను. ఆ తర్వాత ఇంకా మా ఆయన రుద్రాక్ష తీసుకున్నారు. తనకి ఎప్పటినుంచో ఉండే న్యాచురల్ రుద్రాక్ష తీసుకోవాలని ఇంకా ఫైనల్‌గా తనకు ఆ కోరిక అయితే తీరిపోయిందండి. ఇక మా రిటర్న్ జర్నీ కూడా చాలా ప్లెజెంట్‌గా జరిగిపోయిందండి. నైట్ వ్యూ విత్ ఫుల్ ఆఫ్ లైట్స్. మేము నడక మార్గం ద్వారా క్రాస్ అయినవన్నీ మళ్ళీ మాకు కనిపించేసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఇలా నైట్ జర్నీ చేయాలని ఒక కోరికైతే ఉండేదండి. ఆ ఏడుకొండల స్వామి దయ వల్ల ఆ కోరిక కూడా నెరవేరింది. మీకు ఇలాంటి కోరిక ఉంటే నాకు కమెంట్ చెప్పండే. ఇలా అయితే మా తిరుపతి దర్శనం అయితే కంప్లీట్ అయిపోయిందండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఆ ఏడుకొండల స్వామిని స్మరిస్తూ ఒక కమెంట్ అయితే చేయండే. నా వీడియో చూసినందుకు ధన్యవాదాలు. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం అని చెప్పేసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.